శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో చేసే పనుల యందు అధిక శ్రమ అవసరం. ఏ పని తొందరగా నెరవేరదు, చాలా కష్టపడాలి. కుటుంబంలో కుటుంబపరమైన వివాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది, చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. దీర్ఘకాల ఉన్నటువంటి చాలా కాలం నుంచి ఉన్నటువంటి వ్యవహారాలలో అపజయం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏమైనా పెండింగ్లో పోలీస్ కేసులు కానీ లేదా కోర్టు కేసులు కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటిల్లో అపజయం కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. స్థాన చలనాదులు అనుకోకుండా మీరు స్థానాన్ని వీడిపోవడము, అంటే ఉద్యోగంలో కావచ్చు, మీకు తెలియకుండానే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా మీ ఇల్లు మారడం కానీ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ బంధుమిత్రులు పై అధికారుల వల్ల కొంత సహాయం ఏర్పడి కొన్ని ఆటంకాలు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. శుభంగా జీవించండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, దానివల్ల అనారోగ్యాన్ని తెచ్చుకోవడము, బాధపడము, డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఎవరి సలహాలు పాటించకపోవడం. మీరు కొద్దిగా కోపిష్టి మనుషులు, ఎవరి మాట వినరు. కాబట్టి మీరు ఎదుటివారు ఏదైనా చెప్పినా విని మౌనంగా ఉండండి. దాని తర్వాత మీరు ఆలోచించుకోండి, ఎదుటి వ్యక్తి చెప్పింది నిజమా కాదా అనేటువంటి ఒక ఆలోచన చేసుకొని చేయండి. దానివల్ల ఎవరు సలహాలు పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. మీ సంతానంతో కొంత విరోధాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది వృశ్చిక రాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో జరిగేటువంటి ఒక ఆచార వ్యవహారాలందు శ్రద్ధ పెట్టి పూజలు పునస్కారాలు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నూతన గృహానికై ప్రయత్నం చేయడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రుల స్నేహితుల సహాయ సహకారాల వల్ల, వారు చెప్పిన మాటలు మీరు విని ఆలోచించడం వల్ల మీకు శుభం కలగడానికి రెండవ వారంలో మంచి రోజులు. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే స్థాన చలనాలు కలగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న చిక్కులు రావడానికి, వ్యాపారంలో కూడా చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ప్రతి పని నిశితంగా ఆలోచించి చేయడం చాలా మంచిది. అనారోగ్యం కలుగుతూ ఉంది, అనుకోని సంఘటనలు ఎదురు కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ ప్రయాణం చేసినా ఎక్కడ చేసినా కానీ తగు జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఇబ్బందులు కొన్ని రావడానికి ఆస్కారం ఉంది. ధనాదాయం కుంటుపడుతూ ఉంటుంది ఈ మూడవ వారం నుంచి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టండి. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే స్థిరమైనటువంటి ఒక ఆలోచన మీకు లేకుండా పోతుంది. అంటే ఒక పని చేయాలని 2 రోజులు ఆలోచన చేయడము, ఇది బాగలేదు ఇంకో పని చేద్దామని ఆలోచన చేయడము, ఈ ఆలోచనలతో కాలం గడిచిపోవడానికి ఆస్కారం ఉంది. స్త్రీల వలన కలహం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. స్త్రీలు అంటే భార్యనే కావచ్చు, తోడబుట్టినటువంటి ఒక అక్కలు చెల్లెళ్ళే కావచ్చు, తల్లే కావచ్చు, వీరి వల్ల కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. చెడు స్నేహితుల వల్ల కొంత డబ్బు నష్టపోవడము, చెడు అలవాట్లు నేర్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి యొక్క మిత్రులు ఎవరైనా ఉంటే వారిని దూరంగా పెట్టడం మంచిది. ఇంకొకటి, ఎవరైనా కొత్త స్నేహితులు పరిచయం అవుతున్నారంటే బాగా ఆలోచించి అడుగు ముందుకేయండి. కొత్త స్నేహితుడు మంచిగా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మీ మనసులో ఉన్న విషయాలు అతనికి ధారపోయకండి, అంటే చెప్పకండి. అలా చెప్పడం వల్ల మీ కులువంతా తీసుకొని మీకు మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చెడు అలవాటు జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ బలవంతం చేసినా ఏది చేసినా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఎదుటివాడికి కోపం రాకుండా, మనకు బాధ కలగకుండా మంచి మనస్సుతో వాళ్ళను దూరం చేసుకోవడం చాలా మంచిది. ఇక ఈ నెలలో ఈ వృశ్చిక రాశి వారు గురుస్తోత్రము కానీ గురు చరిత్ర కానీ చదవడం చాలా మంచిది. గురుస్తోత్రము ఎన్నో ఉన్నాయి, ఆ గురుస్తోత్రాలు చదవచ్చు. లేదా గురు చరిత్ర, దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర, లేదా మీకు ఇష్టం ఉంటే సాయి చరిత్ర అయినా గురు చరిత్రనే అవుతుంది.
గురుచరిత్ర పారాయణం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి ఏర్పడుతుంది, మనశ్శాంతి ఏర్పడుతుంది. కాబట్టి శుభం.